ఈ అక్క ఎవరో తెలియదు గాని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సముద్రం వైపు అలాగే చూస్తుండిపోయింది. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో. వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఇన్ పాండిచేరి. ఈ అక్క ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అలాగే సముద్రం వైపు చూస్తుండిపోయింది. మనలో కూడా చాలా మంది మనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల అప్పుడప్పుడు అలా జోన్ అవుట్ అవుతూ ఉంటాం. మనకి ఎంత బాధ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, ఏడుపు వచ్చినా ఎవ్వరికి చెప్పం, అలా హోల్డ్ చేసుకునే ఉంటాం. టు ఆల్ ద మెన్ అవుట్ దేర్, జస్ట్ స్టే స్ట్రాంగ్ గాయ్స్. అయ్యో నేను నేచర్ ని ఎంజాయ్ చేస్తలేనని కాసేపు ఎయిర్ ని ఫీల్ చేస్తూ ఎంజాయ్ చేశా. తర్వాత ఒకేసారి 30 బ్రేకప్స్ అయినట్టు కాసేపు బాధపడ్డా. దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఆ తర్వాత నైట్ ఫ్రెండ్స్ కాలనీలో సండే మార్కెట్ కి వెళ్ళాం. నేను ఇక్కడ పాండిచేరి ఫ్రిడ్జ్ బ్యాచ్ చూస్తుంటే మనోడు ఇక్కడ షకిల్ ఆంటీతో చేపలు అమ్ముతున్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత మనోడు పార్క్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి బబుల్ ట్యూబ్ లాక్కొచ్చాడు అండ్ బబుల్స్ ని పట్టుకొచ్చి చూద్దాం అంటున్నాడు. ఇద్దరు ముచ్చు మొహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. వీడియో తీసి ఫన్నీగా ఏదైనా మేము పెడదాం అనుకున్నా, కానీ అప్పుడే మనోడు కనిపెట్టేశాడు. నాకు అర్థమైంది. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. అలా కాళ్ళరిగిపోయేలా తిరిగి తిరిగి రూమ్ కి అయితే రిటర్న్ అయ్యాం. వెళ్లే దారిలో రెస్టారెంట్ లో క్యారీ అవుట్ ఫుడ్ ఆర్డర్ పెట్టి పార్సల్ తీసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. ఆ లోపు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ఉంటా, బాయ్.